మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టు గురించి ఆయన నిరసిస్తూ ఈరోజు పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే అట్నుంచి అటే వస్తూ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి వివరించారు. ఆయన మొదట్లో ఒక 6 నెలల టైం ఇద్దాం, ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా ప్రశ్నిద్దాం అనే అనుకున్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకి ఆయన ఇప్పుడు రంగంలోకి దిగకపోతే మాత్రం రాష్ట్రం సర్వనాశనం అవుద్దనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రశ్నించారు. తల్లికి వందనం ఎప్పుడు, ఆడబిడ్డ నిధి ఎప్పుడు, రైతు భరోసా ఎప్పుడు? ఆల్రెడీ నేను గత ప్రభుత్వం ఈ టైం కల్లా రైతు భరోసా రైతుల అకౌంట్లో పడేది. కానీ ఇంకా రైతులకి పెట్టుబడి అందలేదు. ఎలా రాష్ట్రాన్ని పట్టించుకోండి, కొంచెం వైసీపీ కార్యాలయాలు తర్వాతైనా కూల్చుకోవచ్చు అని ఆయన మండిపడ్డారు. అలాగే కారంపూడిలో ఒక దళిత మహిళ పేద జరిగిన అరాచకాలు వివరిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి ఎవరు పట్టించుకునే నాథుడే లేడు. దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడండి, ఇంకా ఎన్నాళ్ళు ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తారు అని ఆయన గట్టిగా ప్రశ్నించారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా నాయకుడు రంగంలోకి దిగాడు, ఇంక మీకు తాట తీయడం మొదలైంది అని వార్నింగ్ ఇస్తున్నారు.